పోలవరం ప్రాజెక్టు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ ప్రాజెక్టు. గోదావరి ప్రాజెక్టు తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం గోదావరి నది మాదిరిగానే ఈ ప్రాజెక్టు ప్రయాణం కూడా కొనసాగుతూనే ఉంది. దశాబ్దాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, రాష్ట్రాలు ఆవిర్భవిస్తున్నాయి, విడిపోతున్నాయి. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. అసలు పోలవరం అంటే ఓ సెటరికల్ వర్డ్గా మారిపోయింది. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తూ అది ముందుకు సాగకుంటే, ఏంట్రా ఇదేమైనా పోలవరం ప్రాజెక్టా, ఇంకా ఎన్ని రోజులు చేస్తావు అని సెటైర్లు వేసేలా మారిపోయింది ప్రాజెక్టు పరిస్థితి. 1941లో బీజం పడితే 2024 ఏడాది గడిచిపోతున్నా ఇంకా ప్రాజెక్టు నిర్మాణం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంటే 83 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు సుదీర్ఘ గాథ కొనసాగుతూనే ఉంది. మరి 100 ఏళ్లైనా పూర్తవుతుందా? దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఇంకెన్నాళ్లకు పులి స్టాప్ పడుతుందని జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్నో అభ్యంతరాలను, మరెన్నో అవరోధాలను అధిగమిస్తూ 2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు దశాబ్దాల కిందే పునాది పడింది. అసలు పోలవరం ప్రాజెక్టుకు 1941లో బీజం పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్ద కల అయినటువంటి పోలవరం ప్రాజెక్టు మొదట రామపాద సాగర ప్రాజెక్టుగా ప్రతిపాదనను సిద్ధం చేసుకుంది. 1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరి నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఓ నివేదికను రూపొందించారు. దీనికి రామపాద సాగర్ అని నామకరణం చేశారు. నాడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 129 కోట్లు. మరి నేడు అది 55,000 కోట్ల అంచనా వ్యయం దాటింది. కాలం మారుతుంది, ధరలు పెరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రాజెక్టు అంచనా వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. అయినా ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు రామపాద సాగర్ నిర్మాణం తలపెట్టారు. గోదావరి నదిపై ఈ ప్రాజెక్టుతో పాటు విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు 143 కిలోమీటర్ల మేర నిర్మించాలనేది ప్రతిపాదన. అయితే ఆది నుంచి ఈ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులే అన్నట్లుగా ఉంది. ప్రాజెక్టును ప్రతిపాదించిన చోట భౌగోళికంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రాజెక్టు నిర్మించాలనుకున్న చోట భూమిలో గట్టితనం లేదు. ఎంతో లోతుకు వెళితే కానీ భూమి గట్టితనం కనిపించదు. దానికి తోడు కొండలు, గుట్టలు. ఇలాంటి చోట ప్రాజెక్టు నిర్మాణం అంటే ఖర్చు భారీగా ఉంటుందని ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు. దీంతో ప్రాజెక్టు మరుగున పడింది. కాలం గడుస్తుంది, ప్రాజెక్టును మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 1953లో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. నీరంతా సముద్రంలోకి వృధాగా పోయింది. అప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా నీటి అవసరాలు భారీగా పెరిగాయి. దీంతో గోదావరి నదిపై రిజర్వాయర్ కట్టాలని మళ్లీ ప్రతిపాదన వచ్చింది. దీంతో ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చినట్లయింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు జరిగాయి. బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా 1980 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గోదావరి నదిపై 150 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండే ఓ రిజర్వాయర్ నిర్మాణం, 36 లక్షల క్యూసెక్ల సామర్థ్యం గల స్పిల్వే నిర్మించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఒడిశా, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న పలు గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఈ గ్రామాలకు ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి. పంతొమ్మిది 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామపాద సాగర ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. 1981లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తదనంతరం 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985-86 సంవత్సరం ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 2,655 కోట్లు. ఆ తర్వాత ప్రాజెక్టు మళ్లీ మరుగున పడింది. అలా 18 ఏళ్లు గడిచిపోయాయి. తర్వాత 2004లో ప్రాజెక్టు నిర్మాణంలో కదలిక వచ్చింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుని 2005లో ప్రారంభించారు. 2005లో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి.
గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజన శాఖ అనుమతులు 2007లో లభించాయి. అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి. పోలవరం ప్రాజెక్టులో రిజర్వాయర్, స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇలా 3 భాగాలు ఉన్నాయి. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని తరలిస్తారు. స్పిల్వే గేట్లతో కూడిన ప్రధాన ఆనకట్ట. ఇందులో డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం, కాఫర్ డ్యాం. ప్రాజెక్టు నిర్మాణంలో ఇవి ప్రత్యేకమైనవి. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ నిర్మించి నీరు లీకేజీ కాకుండా కాపాడేందుకు నిర్మించేది. దీని పొడవు 2.454 కిలోమీటర్లు. ఆ తర్వాత ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం. డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా రాతి, మట్టి కట్టడం. ఈ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం నీటి ప్రవాహం ముందుకు వెళ్లకుండా నదీ ప్రవాహం దిశ మారుస్తుంది. డయాఫ్రమ్ వాల్ అంటే భూగర్భంలోనూ నీటి ప్రవాహాన్ని నిలిపివేసేలా భూమి పైనుంచి భూగర్భంలో రాయి వచ్చే వరకు వెళ్లి ఓ కాంక్రీట్ గోడ నిర్మించడం. ఆ తర్వాత కాఫర్ డ్యాం. ప్రధాన డ్యామును నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించేదే కాఫర్ డ్యాం. పోలవరం ప్రాజెక్టులో 2 కాఫర్ డ్యాం ప్రతిపాదనలు ఉన్నాయి. నదీ ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ ఆటంకం కలిగించకుండా దిగువన ఒకటి నిర్మించాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీలో 276 గ్రామాలు, ఛత్తీస్గఢ్లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దీంతో పాటు 3,427.52 ఎకరాల అటవీ భూమి కూడా మునిగిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షలకు పైగా సాగునీరు అందుతుంది. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ 2 కాలువల ద్వారా సాగు, తాగునీరు అందించనున్నారు. 174 కిలోమీటర్ల కుడి కాలువ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దీంతో పాటు 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించనున్నారు. ఇక 181.50 కిలోమీటర్ల పొడవు గల ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు విశాఖ నగరానికి తాగునీరు అందించనున్నారు. అంతే మొత్తం ఈ 2 కాలువల ద్వారా సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం అన్నమాట. అంతేకాదు ఈ ఎడమ కాలువను జల రవాణాకు కూడా ఉపయోగించనున్నారు. ఇందులో 960 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు కాలంతో పాటు ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ అంచనా వ్యయం కూడా మారుతూ వస్తుంది. 1985-86 సంవత్సరం ధరల ప్రకారం 2,665 కోట్లు, 2005-06 ధరల ప్రకారం 10,150 కోట్లకు చేరింది. ఆ తర్వాత 2010-11లో మరోసారి అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు 16,000 కోట్లు దాటింది. అంతటితో ఆగలేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2013-14 సంవత్సరం ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 58,319 కోట్లకు చేరింది. మరి ఈ వ్యయానికైనా పూర్తయిందంటే అదీ లేదు. అయితే 2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 90లో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయితే 2014 ఏప్రిల్ 29న కేంద్ర కేబినెట్లో ఆర్థిక అంశాలు ప్రస్తావనకు వస్తే 2015 మే 1న పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం కేబినెట్ ఆమోదించింది. 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని తెలిపింది కేంద్రం. అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చయితే దానిని రాష్ట్రమే భరించాలి. 2017 జనవరి నాటికి పోలవరంపై 8,898 కోట్లు ఖర్చు చేశారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు 3,349.70 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 2014 మార్చి నుంచి 17 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు 2,916.54 కోట్లు. 2017 జూన్ నాటికి రిజర్వాయర్లో 68% మట్టి పని, 9% కరకట్ట, కుడి కాల్వ మట్టి పని 100%, లైనింగ్ 81%, ఎడమ కాల్వ మట్టి పని 87%, లైనింగ్ 62% పూర్తయింది. 2021 మే నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్వేలో 14 గేట్ల ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు చేశారు. స్పిల్వేకు మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో గేటు బరువు 90 టన్నులు. ఇతరత్ర వాటితో స్పిల్వేకు అమర్చేసరికి మొత్తం ఒక్కో గేటు బరువు 325 టన్నులకు చేరుతుంది. గేట్లను ఆపరేట్ చేసేందుకు హైడ్రాలిక్ టెక్నాలజీని ఉపయోగిస్తూ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తారు.
ఇదిలా ఉంటే 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ను మార్చింది. అయితే 2024లో ఎన్డీఏ నేతృత్వంలో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం 2027 నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే పెరిగిన ధరలతో పోలవరం వ్యయ అంచనాలు మళ్లీ పెరుగుతున్నాయి. పెరిగిన వ్యయాలతో అంచనాలు పెంచి కొత్త ప్రతిపాదనలు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరుతుంది ఏపీ ప్రభుత్వం. నాడు ప్రాజెక్టు మొదలు నుంచి నేటి వరకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతుంది. పోలవరం నిర్మాణానికి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం పేరిట కొంత కదలిక వచ్చింది. నాడు డ్యాం పనులతో పాటు కాలువల పనులు కొంతమేర జరిగాయి. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తి చేసేందుకు ప్రయత్నించినా ఆర్థిక వనరులు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2016లో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది. దీంతో కేంద్రం మెలికిపెట్టింది. 2013 అంచనాల మేరకు మాత్రమే నిధులు సమకూరుస్తామని చెప్పింది. 2013 నాటి అంచనాల మేరకు 20,338 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2017-18 సంవత్సరం ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లుగా నిర్ణయించారు. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆర్థిక వనరుల సమస్య అడ్డురావడంతో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. నిర్వాసితుల R&R ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఇప్పటికైనా అనుకున్న ప్రకారం 2027 నాటికైనా పూర్తవుతుందా లేదా? ఇప్పటికే 83 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టు ఇంకెన్నాళ్లకు కొనసాగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.